హాయ్ అండి, నమస్తే. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అయితే ఇంకా 2 మంత్స్ టైం ఉంటుంది. అప్పటి వరకు పిల్లలవి స్కూల్కి తీసుకెళ్లే ఐటమ్స్ అన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్. ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే టిప్స్ అన్నీ కూడా అందరికీ తెలిసినవి. వీటితో పాటు నేను మరికొన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనే టిప్స్ కూడా యాడ్ చేశానండి. ఇంకా కొత్తగా స్కూల్కి పంపించే వాళ్ళు కానీ తెలియని వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ తీసుకొని ఈ బ్యాగ్స్లో ఉన్న బుక్స్ కొన్ని కంప్లీట్ అయినవి ఉంటాయి, మరికొన్ని ఎంటీ బుక్స్ కూడా ఉంటాయండి. వాటిని నేను ఇలా పక్కన ఉంచుకొని ఈ బ్యాగ్స్ లోపల ఉన్న జిప్స్ అన్నీ కూడా ఖాళీ చేస్తామా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. బ్యాగ్స్ అయితే ఎప్పుడు వాష్ చేసే వాళ్ళకి బాగానే ఉంటాయండి. హ్యాండిల్స్ దగ్గర అక్కడ కొంచెం ఇలా మురికి పట్టేస్తూ ఉంటాయి. ఈ ఖాళీ చేసినటువంటి బ్యాగ్స్ని ఒక పక్కన ఇలా ఉంచుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వేసుకెళ్ళేటటువంటి సాక్స్లు ఉంటాయి కదండి, షూకి లోపల ఉండే సాక్స్లు, వాటిని కూడా తీసుకున్నానండి. మన దగ్గర ఎన్ని పైసలు అయితే ఉంటాయో అవన్నీ తీసుకోవాలి. ఇంకా టై బెల్ట్లు లాంటివి కూడా తీసుకోవాలి. నెక్స్ట్ పిల్లలు పెట్టుకునేటటువంటి మాస్కులు, వాటి కూడా తీసుకుంటున్నాను. ఇంకా స్కూల్కి తీసుకెళ్తారు కదండి నాప్కిన్స్, లంచ్ బ్యాగ్స్లో వేసుకుంటారు, వాటిని కూడా తీసుకుంటున్నాను. వీటన్నింటినీ కూడా ఒక్కసారి నానబెట్టేయకుండా ఈ టై, మాస్కులు, ఈ నాప్కిన్లు అన్నీ ఒకసారి, ఈ సాక్స్లు వీటన్నింటినీ ఒకసారి, ఇంకా లంచ్ బ్యాగ్లు అంటే బాస్కెట్స్ కానీ అవి ఇలా మురికి పట్టేస్తూ ఉంటాయి, మనం ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా సరే, వాటిని కూడా తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బకెట్లో కొంచెం తక్కువ వాటర్ తీసుకున్నానండి. ఇవైతే నార్మల్ వాటరేనండి. బకెట్లో 3/4 వచ్చే వరకు తీసుకుంటున్నాను. దీనిలో కొంచెం నేను ఇక్కడ సర్ఫ్ వేసుకుంటున్నానండి. మీరు లిక్విడ్ కానీ మీకు నచ్చినవి యూజ్ చేసుకోవచ్చు. ఈ సర్ఫ్తో పాటు నేను ఇక్కడ షాంపూని అయితే వేసుకుంటున్నాను. బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదండి, ఆ జిడ్డు అయితే పోతుంది, ఇంకా స్మెల్ కూడా బాగుంటుందని నేను ఇక్కడ షాంపూ యూజ్ చేస్తున్నాను. నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. ఈ నార్మల్ వాటర్లో హాట్ వాటర్ వేసానండి. ఇప్పుడు ఇవి గోరువెచ్చటి నీళ్ళలాగా అయ్యాయండి. మరి హాట్ వాటర్ వేసినా కూడా బ్యాగ్స్ పైన ఉన్న లేబుల్స్ కానీ అవన్నీ డ్యామేజ్ అవుతాయండి. ఇంకా జిప్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకని ఇలాగా అటు కోల్డ్ వాటర్ అయితే మనకి బ్యాగ్స్కి ఉన్న మురికి అయితే పోదండి. అందుకని నేను ఇందులోనే లంచ్ బ్యాగ్స్ ఇంకా సాక్స్లు ఉంటాయి కదండి, వాటికి కూడా ఇలాగే ఇందులో నానబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నాప్కిన్స్ ఇంకా టై బెల్ట్ లాంటివి నానబెట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక గిన్నెలో గోరువెచ్చటి నీళ్ళని తీసుకున్నాను. ఇందులో కూడా సర్ఫ్ ఇంకా షాంపూ, ఒక నిమ్మ చెక్క వేసుకుంటున్నాను. ఈ స్మెల్ అయితే బాగుంటుందండి. ఇంకా ఏమన్నా మరకలు ఏమైనా ఉన్నా కూడా పోతాయండి. మనం మాస్కులు కూడా నానబెట్టుకుంటున్నాం కాబట్టి డెటాల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను ఇక్కడ నాప్కిన్స్, టై బెల్ట్లు, మాస్కులు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి, ఆ బ్యాగ్స్ అయితే పైకి వచ్చేస్తున్నాయి. ఈ బ్యాగ్స్ పైకి రాకుండా నేను పైన ఇలా గిన్నె పెట్టేసుకున్నాను, మనం నానబెట్టుకున్న గిన్నె. ఇప్పుడు షూస్ ఉంటాయి కదండి పిల్లలు వాడేటటువంటివి, ఈ షూకున్న లేస్ అయితే రిమూవ్ చేస్తున్నాను. పిల్లలు ఇంకో 2 మంత్స్ వరకు ఈ షూస్ వాడరు కాబట్టి ఈ లేస్ని కూడా రిమూవ్ చేసి క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు మరొక బకెట్లో నార్మల్ వాటర్ తీసుకొని కొంచెం సర్ఫ్ వేసుకున్నాను. ఓన్లీ నేను ఇక్కడ సర్ఫ్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. ఇలా షూస్ అయితే నానబెట్టేసుకుంటున్నాను. నేను ఎక్కువసేపు కూడా నాననివ్వట్లేదండి, ఓన్లీ ఒక 1 అవర్ నానబెడుతున్నాను. ఎందుకంటే షూస్ ఎక్కువసేపు నానటం వలన పాడైపోతాయి. ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి నాప్కిన్స్, టై బెల్ట్లు లాంటివన్నీ చూసారు కదండి. వీటికి ఎక్కువ జిడ్డు అయితే లేదండి, మురికి ఎక్కువ రాలేదు. ఇవి చూసారు కదండి, బ్యాగ్స్ చాలా మురికి అయితే వచ్చింది. పిల్లలు కదండి ఎక్కువ పాడు చేసేస్తూ ఉంటారు. చూడండి, ఇట్లాగా మనం రాత్రి అంతా నానబెట్టుకోవడం వలన మురికి అంతా వచ్చేసిందండి. చూడండి, నేను ఇక్కడ వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టేసుకున్నాను. అన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకొని వాటికి ఉల్టా చేసుకొని నీట్గా ఒకదానిపైన ఒకటి 2 పేస్ వేటికి వాటికే సపరేట్గా నేను ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ సాక్స్లన్నింటినీ ఒక దగ్గర, ఇంకా నాప్కిన్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఒక దగ్గర, పిల్లలవి టై బెల్ట్లు వాటిని కూడా ఫోల్డ్ చేసి ఒక దగ్గర, అన్నీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం వాష్ చేసుకున్నాం కదండి లంచ్ బ్యాగ్స్, ఆ లంచ్ బ్యాగ్స్లో అయితే నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనం షెల్ఫ్లో పెట్టినా కూడా 2 మంత్స్ వరకు తీయమండి. మనం అట్లాగే షెల్ఫ్లో పెట్టుకున్నట్లయితే ఏవో ఒకటి తీస్తూ ఉంటాము. ఇంకా ఇవి ఒకటి ఒక దగ్గర పిల్లలు కూడా పారేస్తూ ఉంటారు. మళ్ళీ మనం స్కూల్ ఓపెన్ చేసినప్పుడు వెతుక్కుంటూ ఉంటాము. అలా కాకుండా ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని అన్నీ నేను ఇక్కడ లంచ్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నానండి. ఈ లంచ్ బ్యాగ్స్ కూడా మనం 2 మంత్స్ వరకు యూజ్ చేయము. బ్యాగ్స్ కూడా మనం ఇక్కడ వాష్ చేసుకున్నాం కదండి, ఈ బ్యాగ్లో లంచ్ బ్యాగ్ పట్టేలాగా పెట్టేసుకుంటున్నాను. ఇంకా మరొక లంచ్ బ్యాగ్లో ఈ టై బెల్ట్లు, ఇంకా ఏమైనా పిల్లలకి యూజ్ చేసే ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇట్లాగా మనం ఇక్కడ జిప్స్ అయితే కొన్ని పట్టేస్తూ ఉంటాయండి వాష్ చేసిన తర్వాత. అలా పట్టేసినప్పుడు నేను ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. ఇలా స్టక్ అయిపోతూ ఉంటుందండి జిప్ అనేది. ఇట్లా స్ట్రక్ అయినప్పుడు మనం
సోప్ యూస్ చేస్తాం కదండి మనం స్నానం చేసేటప్పుడు బాతింగ్ సోప్స్, ఒక సోప్ని అయితే తీసుకోవాలి. బాతింగ్ సోప్సేనండి, మీరు విన్నది కరెక్టే. ఒక సోప్ని తీసుకొని మనకి ఎక్కడైతే జిప్ ఇలా స్టక్ అవుతుందో పట్టేస్తుంది, అట్లాంటప్పుడు జిప్స్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ మనం జిప్ వేయించుకోవడానికి వెళ్ళాలండి. అట్లా కాకుండా ఒక సోప్ని తీసుకొని ఈ సోప్ని ఈ జిప్ పైన ఇలా స్క్రబ్ చేయాలండి. మొత్తం జిప్ ఎక్కడైతే మనకి పట్టేస్తుందో అక్కడ, ఇంకా మిగతా మొత్తం జిప్ అంతా కూడా ఇలా స్క్రబ్ చేసినట్లయితే మనకి జిప్ అనేది అస్సలు స్టక్ అవ్వడం ఇంకా పట్టేయడం లాంటిది ఉండదు. మీకు డౌట్గా ఉంటే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ ఐడియా అనేది వర్క్ అయిందా లేదా అనేది. ఇట్లా నేను మొత్తం కూడా ఇలా సోప్ రాసేసుకున్నాను. చూడండి, మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇందాకైతే మనకి స్టక్ అయ్యిందండి బాగా. ఇప్పుడైతే చూడండి చాలా లూజ్గా పట్టేస్తుంది, చక్కగా జిప్ అనేది చాలా లూజ్గా వస్తుంది. చూడండి, సోప్ రాయడం వల్ల కొంచెం వైట్గా అయింది కానీ పోతుందండి, దాని ఏం కాదు. ఇట్లాగా కొత్త బ్యాగ్స్ అయితే జిప్స్ అయితే పట్టేవండి, బాగానే ఉంటాయి. ఈ బ్యాగ్ లోపల మరొక లంచ్ బ్యాగ్ని ఇలా లోపలికి పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలకి యూస్ అయ్యే ఐటమ్స్ని కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ జిప్స్ అయితే చాలా లూజ్గా వస్తున్నాయి. వీటినైతే బీరువాలో కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ మనం ఎక్కువగా తీయని చోట్ల పెట్టేసుకోవచ్చు. లేదంటే ఒక క్యారీ బ్యాగ్ తొడిగైనా ఉంచవచ్చు, దుంపడకుండా ఉంటుంది. ఇప్పుడు షూస్ని అయితే నేను ఇక్కడ వాష్ చేసుకొని తీసుకున్నానండి. చూడండి, చాలా చక్కగా నీట్గా క్లీన్ అయ్యాయి. దీని లోపల వీటికి ఉన్న లేస్ని కూడా లోపలికి పెట్టేసుకుంటున్నాను. షూస్ అయితే అలా పెట్టుకున్నట్లయితే మనకి స్మెల్ వచ్చేస్తాయండి. మళ్ళీ నెక్స్ట్ 2 months తర్వాత తీసినట్లయితే అలా స్మెల్ రాకుండా నేను ఇక్కడ నిమ్మ చెక్కలు ఉంటాయి కదండి, ఎండినవైనా పర్లేదు, వాటిని ఇలా కట్ చేసేసుకొని లోపలికి పెట్టేసుకుంటున్నాను. మనం శారీస్ కానీ డ్రెస్సులు కానీ కొన్నప్పుడు బాక్సులు వస్తూ ఉంటాయి కదండి, లేదంటే షూస్కి కొన్న బాక్సులైనా పర్లేదు. ఇక్కడ నేనైతే శారీ బాక్స్ని తీసుకున్నాను. ఈ శారీ బాక్స్ లోపల మనం షూస్ని ఇలా పెట్టేసుకోవాలి. పైనుంచి మూత కూడా ఉంది కాబట్టి లోపలికి అయితే దుమ్ము వెళ్ళదండి. మీ దగ్గర ఈ బాక్స్లు ఏవి లేవనుకుంటే ఏదైనా పాలిథిన్ కవర్ చుట్టేసి పెట్టుకోవచ్చండి. బీరువాకి కింద వైపున ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదండి, ఆ ఓపెన్ ప్లేస్లో ఈ బాక్స్లో ఉంటూ పెట్టేసుకుంటున్నాను. మనం లోపల షూ పెట్టామన్నది కూడా ఎవరికీ తెలియదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా క్లీనింగ్ విషయంలో కానీ లేదంటే ఆర్గనైజింగ్లో కానీ మీకు ఏదైనా టిప్స్ తెలిసి ఉంటే నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.